కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ఈ బస్టాండ్ లోని 50 మందికి ఈ టిప్పు సుల్తాన్ తో సహా అందరికీ తెలియజేయడం ఏమనగా, మన గణేష్ గాడు ఐశ్వర్యరాయ్ కంటే ప్రపంచంలోని అత్యుత్తమైన అమ్మాయిని ఒకరిని ప్రేమించాడు. పెడత కింద పప్పు. గణేష్ ఎక్కడా? ఆరు గొడవలో ఎక్కడికో ఎల్లుంటాడు. నీకెందుకు? ఆహా, పనుందిలే. ఏం పని? మా ఇద్దరి మధ్యలో ఏం దాపరికాలు లేవు, చెప్పు. ఏం లేదు, ఇవాళ శుక్రవారం కదా, బస్టాండ్కి వచ్చి పెద్దమ్మ తల్లి కుంకుమిస్తానని చెప్పాడు. ఎక్కడ కనిపించట్లేదు. నేను పక్కూరికి అర్జెంట్ గా మెడికల్ క్యాంప్ కి వెళ్ళాలి. సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను. గణేష్ కనిపిస్తే తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పు. పెద్దమ్మ తల్లి కుంకుమ అంటే చాలా నిష్టగల కుంకుమ, నియమంగల కుంకుమ. అది అందరికీ దొరకదు. అదృష్టం ఉంటేనే దొరుకుద్ది. ఏలకి రాలేదంటే మీకు కుంకుమ ఇవ్వడం పెద్దమ్మ తల్లికి ఇష్టం లేదో ఏమో. అందుకే సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పు ప్లీజ్. బతిమాలక్కర్లేదులేమ్మా, రాసి పెట్టుంటే ఆడే వస్తాడు. వెళ్ళండి, మీరు వెళ్ళండి. త్వరగా పోనీ. రైట్. వెళ్తామా. అమ్మో, ఈ డాక్టర్ గారు ఏదో కలబడిపోతుంది. ఇంకా లాభం లేదు. ఇవాళ ఏమైనా సరే పెద్దమ్మ తల్లి కుంకుమ నేనే బొట్టు పెట్టించుకోవాలి. Come on, get down, quick. Please, people don't understand. We came to give free services. Okay. Hello, we are from Indira Medical College. Malaria medicine. అయితే మందులు అవి ఒక్క టీకా కూడా వేయడానికి వెళ్ళలేదు. ఆడపిల్ల అయితే 50 రూపాయలు, మగపిల్లలు అయితే 100 రూపాయలు ఇస్తేనే వేయించుకుంటారు. వెళ్ళండి. పొద్దున టీకాలు వేయడానికి వచ్చారు. పిల్లలు పుట్టకుండా ఏమైనా మందులున్నాయా? నో. అయితే వెళ్ళిపోండి. ఎందుకు ఊరికే బయలుదేరి వస్తారు? ఆ పిల్ల బతుకు నాశనం చేసిన చాలక మళ్ళీ వచ్చి దాన్ని చంపుకు తింటున్నాడే. చిచి, నీచుడు. ఇలాంటి అన్ని నడి బజార్లో ఉరి తీయాలా? ఎన్నన్నాడికి సిగ్గు లజ్జా లేదు. ఏం జన్మో ఏంటో. కాకినాడ, అమలాపురం, కోటిపల్లి కడియం. అంద గణేష్ కేకేస్తే బిలబిలమని వస్తారా? మనం కేకేసి చొక్కరారే. నోటి వాసి చిలక చెప్పింది అది కనపడలేదేమి. బండి తీయండి. తీయడానికి ఇదేమైనా ఆటోనా, టాక్సీనా? బస్సు. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలి. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలన్నా, సకినేటిపల్లికి వెళ్ళాలన్నా మనం విసిలేయాలి. అయ్యగారు ఎవరు అనుకుంటున్నారు? ఎవరయ్యా? ఎమ్మెల్యే ఇస్తామన్నారు, ఇట్టంలే వదిలేశారు. ఎంపీ ఇస్తామన్నారు, ఢిల్లీ పడక వద్దని చెప్పేశారు. నిన్న సీఎం గారు ఫోన్ చేసి మినిస్ట్రీ ఇస్తామన్నారు. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి గానీ మినిస్ట్రీ వద్దన్నారు. ఈయన సంగతి పూర్తిగా మీకు తెలియదు. ఈయన పేరు చెప్తే ఈ చుట్టుపక్కల 18 గ్రామాలు కూడా గడగడలాడిపోతాయి. ఈయన నోరిప్పాడంటే భూకంపం, ప్రళయం, దత్తరిల్లిపోద్ది. ఏంటయ్యా గంటలేమన్నా మింగాదా? మాట్లాడు, చెప్పు, నోరు విప్పరా. నా నీటి మాట్లాడతాను. నాకేడికి వెళ్తావు? ఇడు మేసు తిప్పటి తిప్పినాను. ఇడు పోవు చెట్టమంటే నేను ఎక్కడికని పోవు చెట్టాను. పంతులు వేరు చెయ్యాలా? పెంటపూరి వెళ్ళాలా? పంచాయతీది, కండువాతిది, గొలుసు రోడ్డు గోల్డు. ఈడు పోకరు, పంతులు పోకరు. రేపు పాలకొల సంత, బస్సు బుస్సు అనిపించండి. మీ పెద్దలకు దండం. ఈడు చెప్పిన డబ్బా కొట్టినాను. నాకేడికి వెళ్తావు? నేను వెళ్ళిపోతున్నాను. ఏరా, వాడు నోరు విప్పితే ప్రళయమా, భూకంపమా? అన్నొక్కేయండి. నేను పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చాడు. మీరు వస్తారేమో బస్ స్టాండ్ ఎదురు చూస్తానండి. మీరు రాలేదు కదండి, నేనే వచ్చానండి. నేను పెద్దమ్మ కుంకుమ తెచ్చిస్తాను కదండి, అక్కడ ఆలస్యం అయిపోయింది. ఇదిగోనండి అయ్యగారికి అమ్మగారికి తాళ్ళు తీసుకొచ్చానండి. ఇది అయ్యగారు కట్టున్నారు అనుకోండి, అయ్యా బాబాయ్ అని తిరిగేలేదండి. అవునండి, అమ్మగారు ఇది కట్టున్నారు అనుకోండి, ఆవిడ 5వ తారీఖుకి ఆయుష్ అండి. అమ్మా నాన్న ఇంట్లో లేరు. పెద్దమ్మ తల్లి కుంకుమ ఎంత సత్యం మీకు చెప్పాను కదండి. పెట్టుకోండి, అనుకునేది జరుగుద్ది. పోవతలికి బయటికి వెళ్ళు. ఇంకా నా ముందు నిలబడ్డావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. కానీ మీరు నా మీద ఎందుకు కోపంగా ఉన్నారు?
నాకు తెలియాలి కదా. ఇంకా నాటకాలు ఆడకు. అంతా నా కళ్ళతో చూశాను. ఎవరి కళ్ళతాళ్ళు చూస్తారు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అర్థం చేసుకుంటారు. మీరేం చూశారో ఏం అర్థం చేసుకున్నారు? తెలివిగా మాట్లాడి తప్పించుకుందాం అనుకోకు. నువ్వు చేసేదంతా మోసం, చెప్పేదంతా అబద్ధం, నవ్వేదంతా విషం. ఏంటండి మీరు మాట్లాడేది? నువ్వు సరళ అనే అమ్మాయి జీవితం నాశనం చేయలేదు. నీ వల్ల అమాయకురాలు పిచ్చిదైపోలేదు. నువ్వు వాళ్ళ అన్నయ్యని చంపేశావు. హంతకుడివి. ఇదంతా అబద్ధమా? చెప్పు. అబద్ధం కాదు. అరేసుకోబోయి పారేసుకున్నాను. ఏట్రా ఏట్రా చేస్తున్నారు? రే సంపేస్తారా? నువ్వు పదమ్మా, నువ్వు సంపేస్తారే. ఏటమ్మా ఇది? ఏటి టైంలో నువ్వు కొంచెం బుర్రంతా నీకు లేదా? అది కాదండి, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ ఆలస్యం అయిపోయింది. లాస్ట్ బస్ ఉంటే వెళ్ళిపోదామని. అదే వెళ్ళి గంట అయింది. వెళ్ళారు ఫస్ట్ బస్సే. మరెలా? మరెలా? సరే పని చేయి, లోనకి వెళ్ళి పడుకో. ఇదే ఫస్ట్ బస్సు. నడు నడు. మాకు దెబ్బిచ్చి నువ్వు సెటప్ చేసుకుంటావేరా? బ్యాడ్ నేమ్. ఆగా కంగారడక. చూడు, నువ్వు జాగ్రత్తగా ఉండే చోటుకి తీసుకెళ్తాను. బ్యాగ్ ఎట్టిచ్చి. నమ్మమ్మా, జీవితంలో ఎవరో ఒకళ్ళు నమ్ము, ముఖ్యంగా గణేష్ నమ్ము. ఆ బ్యాగ్ ఎట్టివు. ఇక్కడ అవునండి. కుదరదు గణేష. నేరస్తురాలైనా సరే ఆడదాన్ని రాత్రిపూట పోలీస్ స్టేషన్ లో ఉంచకూడదు, చట్టం ఉందిరా. గురుగారు ఒక్కసారికి చట్టంలో సర్దుబాటు చేసుకోండి. ఆమె అమ్మాయి లేదు అనుకోండి. గురుగారు మీకు తెలుసు, ఫస్ట్ బస్ 5 గంటలకు ఉంది. 4 గంటలకు వచ్చి తీసుకెళ్తా, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. చూడమ్మాయి, అక్కడ కూర్చో. థ్యాంక్స్ అండి గురుగారు. ఇక ఏటికి కంగారు పడుతున్నావు? ఏంటి వీళ్ళంతా మనోళ్ళే. ఇక ఏమైనా తిన్నావా? రాత్రిపూట తినండి. అయితే మన భారతీయ అనమాట. ఇగో పొద్దున 4 గంటలకు వచ్చేస్తా. నీకు ఇంకా భయం తగ్గలేదు. ఇగో బాయ్. అమ్మాయి కంగారు పడుతుంది కదా, ధైర్యం చెప్పు. అలాగే. చాలా టైం అయింది. ఇన్స్పెక్టర్ ఇంకా రాలేదేంటి? రేపు కోర్టులో కేసు ఉంది, వస్తే ఆ ఫైల్ పుటప్ చేయమని చెప్పు. నేను వెళ్తాను. మందు ఎక్కువైనట్టుంది. సార్, రేపు కోర్టుకి వెళ్ళాలంట. ఫైల్ రెడీ చేయమన్నారు సిఐ గారు. ఏడే కోర్టు ఫైలా? స్టేషన్కి వచ్చానా? క్లబ్ కదా ఎక్కడికి వెళ్దామన్నా స్టేషన్కి వచ్చేస్తున్నాయి. నైట్ మందుకి ఇబ్బంది అవుతుందేమో. ఏ బ్రాంచ్ షాప్ కానీ వెళ్ళి ఓ బాటలు రామ్ కొట్టురా. త్వరగా వద్దు. 4-5 షాపులు తిరిగి 4-5 గంటలు ఆలస్యం కదా సార్. ఏ నీ చెల్లె ఓన్లే ఈ 4 గంటలు నా బామర్చి అయిపో. అదేంటి సార్? వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. ఎలా ఈ రోజుకి ఇదే మన గెస్ట్ హౌస్. రాజా, రాజా లేగు రాజా. కూర్చో. నేను కూర్చుంటే నువ్వు లేచిపోతావేంటి? గణేష్ బస్ స్టాండ్ లో గణేష్. ఆ గణేషా గడ్డం ఆడెప్పుడు దబాలకేసే తీసుకొస్తాడు. ఫస్ట్ టైం ఉండేలు పోతానంటే ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి అమౌంట్ కూడా తీసుకున్నాడు. ఆ విషయం చెప్పలా? ఇక్కడ ఫ్రీగా బ్లూ ఫిల్మ్ చూపిస్తున్నాను అనుకుంటావా? మసిగా ఉందో వెళ్ళిపోయిందో ఎంతసేపు ఏం చెప్తా. ఏమైంది? ఏం జరిగింది? ఎందుకు నన్ను మోసం చేశావు? ఎందుకు నన్ను జంతువుకు అప్పగించావు? ఎందుకు నా జీవితం నాశనం చేశావు? చెప్పు, ఎందుకు నాశనం చేశావు? గణేషా, Oh!
ఆర్డర్ ఆర్డర్. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయిని నేరస్తుడిగా పరిగణిస్తూ అతన్ని ఉద్యోగం నుంచి కోర్టు సస్పెండ్ చేస్తూ 1 సంవత్సరం జైలు శిక్ష విధించడమైనది. ఇది మా బతుకులతో ఎందుకు ఇలా ఆడుకున్నావు? మీ చెల్లెలు జరిగిన అన్యాయం పెద్ద న్యాయం జరిగింది. ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఇంకో సంవత్సరంలో బయటకు వస్తాడు. కానీ నా చెల్లెలు బ్రతుకు నవ్వుల పాలైపోయింది కదయ్యా. నా పెద్ద చెల్లెలు పెళ్ళైన మరుసటి రోజే విధమైంది. ఇది పెళ్లి కాకుండానే విధమైంది. వీళ్ళతో నేను ఎలా బతకాలి? లోకుల మాటలు నేను ఎలా భరించాలి? పిచ్చకపోతుందయ్యా. ఎందుకు ఇలా చేసావో చెప్పు. చెప్పయ్యా, చెప్పు. అలా మతి చెదిరిన మనసుని ఎలా ఓదార్చను? నేను నిర్దోషిని ఎలా నమ్మించను? ఆ క్షణం నుంచి వాళ్ళ బాధ్యత నాదిగా చేసుకున్నాను. వాళ్ళ కోసం ప్రతి క్షణాన్ని పైసలుగా మార్చుకున్నాను. నాకు ఆకలేస్తే వాళ్ళ ఆకలిని గుర్తు తెచ్చుకుని మర్చిపోయేవాడిని. నా వల్ల చెదిరిపోయిన వాళ్ళ బ్రతుకుల్ని తిరిగి సరిదిద్దాలనే బరువైన బాధ్యతని నవ్వుతూ తేలిక చేసుకున్నాను. అయ్యో సరళ వద్దమ్మా, సరళ వద్దు, చెప్పిన మాట వినాలి. తప్పు, అలా చేయకూడదు. అయ్యో వద్దు. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. సారీ. మా అన్నేమనుగా పర్లేదండి. ఇక్కడ పరిస్థితి అర్థమైంది కండి. చాలు, ఇగో 3వ ట్రిప్ బస్ వచ్చేస్తే 4వ ట్రిప్ ఎక్కించాలి. మీరు రండి చెప్తాను. అయ్యి బాబాయ్ మీతో వెళ్ళండి, అబ్బాయి పోతారు. రండి మీరు. మలయాళ మహత్తర నాట్య వీర మార్తాండ తేజ నమ్మ కొట్ట ఎత్తి వందిట్టార్ వరణం మలయాళి ఇది గర్రా రైత్ బజారా. రే మలయాళి, రే బందర్ సుధాకర్, ఏమ్రా ఏమైందిరా? ఏమి వేషం? ఎనదు వేషమిల్ల, ഞാൻ ഒറിജിനൽ മലയാളി. ഉവ്വ, എൻ പേര് സുധാകരല്ല. പവനക്കുടി പാലഘാട്ടനായൻ. മമ്മൂട്ടിയുടെ കണ്ട മോഹൻലാൽ ഇടക്ക് തമ്പി. എന്താ കുട്ടിയോ? என்ன நாயரோ? സൗഖ്യമോ? சௌக்கியம். இந்த நாயர் பிடிச்சிയോ? பிடிச்சு பைடு சாருதா. ഞാൻ பிடிச்சிയോ? உங்கள் தேவன் யார்? ഗുരുവായൂർ. உங்க பண்டிகை? ഓണം. சாரோட Dress? ഒരു ബനിയൻ, ഒരു ലുങ്കി, ഡ്രായർ மட்டும் വിഐപി. பிடிச்சது? ഒരു ബീഡി. குடிச்சது? ഒരു ചായ. சாரோட படிப்பு? തിരുവനന്തപുരം. ஜோளே? കാലി. என்ன அப்பனே, உன்னை பார்த்து என் வயசு பொங்கும். நாட்டியமாட தோணும். ஒரு தோர பிடிச்சு விளையாடும். சிந்து நதி என்னிசை அழகிரிலே கதாக்களியும் எந்த படிச்சு சம்சாரியும். நீ யாரு? இங்க கேரள ராஷ்டிர சம்பிரதாய கதாகளி பீபத்ச பயங்கர நாட்டாச்சாரிய
చెత్త కటాకలు ఉడతాడు బాడబోలో ఓరకెలా చేయో இப்போ எனக்கு என்ன தாரி? ஒரு வெள்ளை மலையாளி வீரன் ஒரு பக்கம், ஒரு கருப்பு நாட்டிய மயூரம் இன்னொரு பக்கம். நான் எந்த ரோடு போனோம்? எனக்கு பொங்குதே. షట్ అప్. என்னடா என்ன ಬೇಕು? ఎవరు మీరు? బాల్ ఎంత వేషం? ఓణం డొనేషన్? వా హూ ఇస్ దిస్? ఉంగల్ కన్ననా కాదల్ మన్ననా? సలాం అలైకుం భాయ్. ఈ పుట్మలకు ఈ పుట్టుకోచుకు ఏ లింకు చెప్పుటి పో. ఇదేవడ్రా పట్టు వస్త్రాల కాటికాపరి ముగుళ్ళ దబాయిస్తున్నాడు. ఏయ్ కౌన్ రే తుమ్? నా అంత కుట్టి కళ్యాణ చేయు. అసత్యమాణ అంద కుట్టి నా కళ్యాణ చేయదు పక్షి. అంద కుట్టి నా కళ్యాణం సెంచు. ఆ పిల్లకి నీ చెల్లకి సంబంధమే లేదు. నువ్వు వెళ్ళి మీ ఊళ్ళో మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టుకో సర్కస్ చేసుకో. నీకెందుకురా పెళ్లి? ఇది పుట్టినప్పటి నుంచి దీని బారసాల ఖర్చు, పురిటి ఖర్చు, గౌన్ల ఖర్చు, ఓణీ ఖర్చు, లంగాల ఖర్చు, ఇది పెద్ద మనిషి అయినప్పటి ఖర్చు. ఇది తప్పు చేస్తే ఊరి పెద్ద మనుషులు జరిమానా వేసిన ఖర్చు. పోలు మొత్తం ఖర్చు ఎంత అయిందో తెలుసా? 72,000 రూపాయల మీద 2 రూపాయలు పెచ్చు. అందుకే దీని వరల్డ్ కాపీ రైట్స్ నావి. ఈరోజు దశమి, ద్వాదశి వెళ్ళే లోపు ఎవడైతే 70,000 రూపాయలు వండి నా కైలో కుడిపారో వారికి ఈ పండు నా కుడుప. సకల భాష వల్లమనే ఇదల డిడక్షన్ ఉండో ఉండో ఎవడో నీ చెయ్యో కాలో లేపే డబ్బు కుడుకులే అన్న. గుర్తుంచుకోండి, ద్వాదశి నాడు ఆకాశంలో సొక్క పొడవక ముందు మన కడుపులో సొక్క పడక ముందే మీరు డబ్బులు తేవాలి. డబ్బు తెస్తా, ఎందుకంటే ఈ చిలక మీదే నా చిలక చూసి ఆధారపడి ఉంది. పిట్ట వేద్దాం రెట్ట. వాడికంటే ముందు మేమే డబ్బు తెస్తామో. ఎంతయో? 72,000. గుర్తువచ్చి పైన 2 చెడతా వరియో వందియో. మేనేజర్ గారు, దీంతో మీ లోన్ పూర్తయింది. మీలాంటి సిన్సియర్ కస్టమర్స్ కు లోన్ ఇవ్వటం మాకెంతైనా లాభమేనండి. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అసోసియేషన్ పోటీ చేయాలంటే మినిమం 2 బస్సులు ఉండాలి. మీరు ఇంకో 2 బస్సులు కొనమంటే కొనరు. మీకు లోన్ ఎంత కావాలన్నా రెడీ. నేను ఎన్నిసార్లు చెప్పినా ఏంటలేదండి, మీరేం చెప్పండి. మీరా ఇప్పటికీ బస్సు ఓన్ అయింది, ఇంకా కట్టనా? ఈ టెన్షన్ నాకు వద్దు బాబు. సిగరెట్ ప్లీజ్. నాకు అలవాటు లేదు. నమస్కారం అండి మేనేజర్ గారు. మా అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది. 100 బస్సులు కట్టం ఇస్తామన్నారు. నేనే వద్దనేశాను. అన్ని బస్సులు ఇస్తామంటే వద్దన్నారు ఎందుకండి? మనకి 200 బస్సులు ఉండాలి, లేకపోతే ఇన్సల్ట్ అవుతుంది కదా. మగపిల్లాన్ని పెట్టుకొని నేనే ఇంత కష్టపడుతున్నాను అంటే ఒక్క బస్సు పెట్టుకొని ఆడపిల్ల పెళ్లి ఎలా చేస్తారో. మేనేజర్ గారు, ఓ సిగరెట్ ఇవ్వండి. అలవాటు లేదన్నారు, లేకపోతే చేసుకుంటాను. ఏమండి? పొగ పిల్చడం కూడా రానోళ్ళు లోన్లు ఎలా తీరుస్తారో. నేను వస్తాను సార్, సెలవు. మేనేజర్ గారు, ఆ 2 కోట్ల లోను రెడీ చేయండి. ఇంకో 50 బస్సులు కొంటాను. నేను ఇంకో 2 బస్సులు తీసుకుంటాను, లోన్ ఇప్పించండి. అది ఆ మాట మీద ఉండండి బాబా, త్వరగా ఉండు. ఇందాకేమన్నాను? 2 కదా, ఇంకో 2కి ఇప్పించండి. అయ్యప్ప అయ్యప్ప శరణమయ్యా.